వ్యూయర్స్ అందరికీ నమస్తే. మనం 29th జూన్లో జరిగినటువంటి సోషల్ స్టడీస్ టెట్లో ఉన్నాం. ఈ పేపర్ మనకి 29th జూన్ ఆఫ్టర్నూన్లో జరిగినటువంటి పేపర్. సో ప్రీవియస్లో మనం 29th జూన్ మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి పేపర్ని సాల్వ్ చేసాం. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ జరిగినటువంటి పేపర్ని సాల్వ్ చేయబోతున్నాం. సో లెట్స్ బిగిన్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. The main land of India extends in between these latitude. ప్రశ్న చాలాసార్లు రిపీట్ అవుతుంది. ఈ యొక్క లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్, ఎస్పెషల్లీ ఈ యొక్క అక్షాంశాల మధ్య ఈ భారతదేశం ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అనేది చాలా ఎక్కువసార్లు క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఇది ఇండియా, ఇది భూమధ్య రేఖ. ఓకే, ఇది ఈక్వేటర్ 0 డిగ్రీ. సో ఇక్కడ నుంచి వస్తే 1 2 3 4 5 6 7 8. సో ఇండియా 8 డిగ్రీ 4 మినిట్స్, 8 డిగ్రీ 4 మినిట్స్. తర్వాత ఇండియా ఇలా కనుక చూసినట్టయితే మరి ఇక్కడ 37 డిగ్రీస్ 6 మినిట్స్, 37 డిగ్రీస్ 6 మినిట్స్. మీ అందరికీ తెలిసిందే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ నుంచి వెళ్తుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దీన్ని ఏమంటాం? 23.5 అని చెప్తాం. ఓకే, సో 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37. సో ఇండియాస్ మెయిన్ ల్యాండ్ ఇన్ బిట్వీన్ 8 డిగ్రీ 4 మినిట్స్ టు 37 డిగ్రీ 6 మినిట్స్ మధ్య ఉంది. సో మనకి ఆన్సర్ ఇక్కడ చూడండి, 8 డిగ్రీ 4 మినిట్స్ అండ్ 37 డిగ్రీ 6 మినిట్స్. మరి ఇవి భూమధ్య రేఖకి ఇటువైపు ఉన్న అక్షాంశాలు ఏమంటారు? నార్త్ లాటిట్యూడ్స్ అంటారు. నార్త్ లాటిట్యూడ్స్ అంటే ఉత్తర అక్షాంశాలు. ఇది భూమధ్య రేఖ. మరి భూమధ్య రేఖకి దిగువన ఉన్న కింద ఉన్న వాటిని ఏమంటారు? సదరన్ లాటిట్యూడ్ అంటే దక్షిణ అక్షాంశాలు. అంటే ఇండియా 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాలు మరియు 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది. అయితే మరి ఏ ఏ రేఖాంశాలు, మరి ఇక్కడ నుంచి చూద్దాం. రేఖాంశాలు ఇక్కడ నుంచి వెళ్తుంది కదా. సో మరి ఏ ఏ రేఖాంశాల మధ్య ఇండియా వెళ్తుందంటే 68 డిగ్రీల 7 నిమిషాలు నుండి 97 డిగ్రీల 25 నిమిషాల ఈ రేఖాంశాల మధ్య. ఇక్కడనేమో ఈ ప్లేస్లో 68 డిగ్రీల 7 నిమిషాలు, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర 97 డిగ్రీల 25 నిమిషాలు అని మనం చెప్పుకోవచ్చు. సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోవాలని అనుకుంటే ఈ నంబర్స్ని ఒక ఫోన్ నంబర్ లాగా గుర్తుపెట్టుకున్నా కూడా మీకు ఐడియా ఉంటుంది. అదేంటంటే 8437668797, 8437668797. ఇక్కడ 0.25 పెడితే అన్ని సీరియల్ అయిపోతాయి. 8 డిగ్రీ 4 మినిట్స్, 37 డిగ్రీస్ 6 మినిట్స్ ఇక్కడ దాకా అయిపోయింది. 68 డిగ్రీ 7 మినిట్స్ ఇక్కడ పెడితే 97 డిగ్రీస్ 25 మినిట్స్. ఇట్లా మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇండియా పశ్చిమం నుంచి తూర్పుకి, ఉత్తరం నుంచి దక్షిణానికి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 2933 కిలోమీటర్స్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు. అలాగే నార్త్ టు సౌత్ డిస్టెన్స్ ఎంత అంటే 3214 కిలోమీటర్స్, 3214 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. నెక్స్ట్, ది సీ కోస్ట్ రిమైన్స్ మోస్ట్లీ డ్రై డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద రెయిన్ షాడో ఏరియా ఆఫ్ ద అరేబియన్ సీ బ్రాంచ్ అండ్ ఈస్ ప్యారలల్ టు ద బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. సో ఇది మనకి క్లైమేట్లో నుంచి వచ్చిన క్వశ్చన్. క్లైమేట్ అంటే 10వ తరగతిలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి పాఠం నుంచి వచ్చిన క్వశ్చన్. సో మనకి ఋతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం కదా. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా నుంచి దీన్ని మనం అరేబియా సీ బ్రాంచ్ అంటాం, అరేబియా సముద్ర బ్రాంచ్ అంటాం. ఇలా వెళ్తున్న దాన్ని మనము బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటాం. సో దీన్ని మనము బంగాళాఖాతం యొక్క బ్రాంచ్ అంటాం, ఇటు దాన్ని మనం అరేబియా సీ యొక్క బ్రాంచ్ అంటాం. అయితే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవన కాలంలో ఏ తీరాల్లో వర్షం పడదు అంటే కొరమాండల్ కోస్ట్ అంటే తమిళనాడు కోస్ట్ విల్ నాట్ రిసీవ్ ఎనీ రెయిన్ఫాల్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద రెయిన్ షాడో రీజన్. ఇక్కడ నుంచి వెళ్తాయి కానీ, ఇలా వెళ్తాయి కానీ ఈ తమిళనాడు రీజన్లో నుంచి
ఋతుపవనాలు వెళ్ళట్లేదు, ఇలా వెళ్తున్నాయి. సో తమిళనాడు ప్రాంతం మనకి నైరుతి ఋతుపవన కాలంలో ఎక్కువగా వర్షం పడదు. తమిళనాడులో అంటే నైరుతి ఋతుపవనాల వల్ల కొరమాండల్ తీరం లేదా తమిళనాడులో వర్షపాతం తక్కువ పడుతుంది. మరి ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుంది, ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుంది అంటే మనకి ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే తిరోగమన ఋతుపవన కాలం, తిరోగమన ఋతుపవన కాలంలో ఇలా వీచేటటువంటి పవనాల వల్ల ఈ తీరంలో వర్షం ఎక్కువ కురుస్తుంది. గుర్తుపెట్టుకోండి, వర్షాకాలంలో చెన్నై అంటే తమిళనాడు తీరాన్ని మనం కొరమాండల్ తీరం అంటే ఇక్కడ వర్షం పడదు. ఇక్కడ ఎక్కువగా వర్షం తిరోగమన ఋతుపవన కాలంలో పడుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం పడేటువంటి ప్రాంతం ఏ ప్రాంతం? కొరమాండల్ ప్రాంతం. గుర్తుపెట్టుకోండి, కొరమాండల్ ప్రాంతం. సార్ మరి ఈ ఉత్కల్ కోస్ట్ ఎక్కడుంది? ఉత్కల్ కోస్ట్ ఎక్కడుందంటే ఒరిస్సా. కొంకన్ కోస్ట్ గుజరాత్, కెనరా కోస్ట్ కర్ణాటక. కొంకన్ కోస్ట్, ఓకే, ఇవి మనకి కెనరా కోస్ట్ కర్ణాటక, కొంకన్ కోస్ట్ గుజరాత్, నెక్స్ట్ ఉత్కల్ కోస్ట్ ఒరిస్సా అని చెప్పవచ్చు. ఇండియాలో మనకి ఎన్ని కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి? ఇండియాలో సముద్ర మార్గం ఉన్నటువంటి రాష్ట్రాలు 9. ఓకే, 9 రాష్ట్రాలకి సముద్రం ఉంది. నెక్స్ట్, ద రివర్ బేసిన్ ఆఫ్ దిస్ రివర్ కవర్స్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అంటే ఒక నది ఇచ్చారు, ఈ నది యొక్క పరివాహక ప్రాంతం బేసిన్ అంటారు. సో అది ఏ రాష్ట్రాల్లో ఉంది? బేసిన్ అంటే ఏంటంటే దాని యొక్క ఉపనదులు కూడా కలిసి మెయిన్ నదిలోకి ఎప్పుడు వస్తాయో దాన్ని మనము నదీ పరివాహక ప్రాంతం అంటాం. ఓకే, సో మరి ఈ నదీ పరివాహక ప్రాంతం చూద్దాం. నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇది మనకి గోదావరి నది పరివాహక ప్రాంతం. అంటే గోదావరి నది యొక్క కొన్ని ట్రిబ్యూటరీస్ అంటే కొన్ని ఉపనదులు కొన్ని మహారాష్ట్రలో పుడుతున్నాయి, కొన్ని మధ్యప్రదేశ్లో పుడుతున్నాయి, కొన్ని ఒడిస్సాలో పుడుతున్నాయి, కొన్ని తెలంగాణ నుంచి వస్తున్నాయి, కొన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. సో అంటే నది ఇలా ఇది మెయిన్ నది కానీ కొన్ని నదులు వేరే రాష్ట్రాల నుంచి రావడం వల్ల కూడా ఆ రాష్ట్రాల్లో కూడా దీని యొక్క పరివాహక ప్రాంతం పెరిగింది అని చెప్పవచ్చు. సో ఈ విధంగా వేరే రాష్ట్రాల్లో వాటి యొక్క ఉపనదులు రావడం వల్ల, అంతేకాకుండా ఈ ముఖ్యమైనటువంటి నది ఏదైతే ఉందో అది రాష్ట్రాల్లో ప్రవహించడం వల్ల ఇన్ని రాష్ట్రాలుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే కొన్ని రాష్ట్రాలలో ఉపనదులు వస్తున్నాయి, మరియు ఆ నది ప్రవహించేటువంటి రాష్ట్రాన్ని కూడా కలుపుకుంటే మనకి నదీ పరివాహక ప్రాంతం అవుతుంది. గోదావరి నది ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా, తెలంగాణ అండ్ ఏపీ 1, 2, 3, 4, 5 5 రాష్ట్రాలలో దీని యొక్క పరివాహక ప్రాంతం ఉంది. మరి అలాగే కృష్ణా నది ఇది మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సార్ కర్ణాటక ఎందుకు రాశారు సార్? ఎందుకంటే కృష్ణా అనేది ఒక ఉపనది, తుంగభద్ర ఇది కర్ణాటక నుంచే వస్తుంది, కర్ణాటక నుంచి ప్రవహిస్తుంది కాబట్టి మనం దీన్ని చెప్పుకోవచ్చు, ఇది పరివాహక ప్రాంతంగా పరిగణించవచ్చు. మరి నర్మదా ఇది మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్. 1, 2, 3, 4 4 రాష్ట్రాలలో దాని యొక్క పరివాహక ప్రాంతం ఉంది. మరి మహానది ఒడిస్సా, ఇక్కడ ఒడిస్సా, తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ దాని యొక్క పరివాహక ప్రాంతాలు. సో 1, 2, 3, 4, 5 5 పరివాహక ప్రాంతాలు. సో ఈ విధంగా మనం ఏదైనా రివర్ చదివేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ మిక్స్డ్ ఫార్మింగ్. అసలు మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంటి? మిక్స్డ్ ఫార్మింగ్ అమంగ్ ద ఫాలోయింగ్ అంటే మిక్స్డ్ ఫార్మింగ్కి చాలా రకాలైనటువంటి మీనింగ్స్ ఉన్నాయి. ఒకేసారి రకరకాల పంటలు పండించడం, ఒకే నేలలో మనకి రకరకాల పంటలు పండించడం కూడా మిక్స్డ్ ఫార్మింగ్ కిందకి వస్తుంది. మరి దీంట్లో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. దీంట్లో భూమిని ఆహారం మరియు పశుగ్రాస పంటలు పండించడానికి మరియు
పశువుల పెంపకానికి ఉపయోగించడం. సో మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ద క్రాప్స్ నీడ్ టు బి గ్రో ఫర్ ద ఫుడ్ అండ్ ఫాడర్ ఎట్ ద సేమ్ టైమ్ ఫర్ ద రేరింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్. అంటే పశువుల పెంపకం, పశుగ్రాసానికి, అంతేకాకుండా ఆహారాన్ని పండించడానికి కూడా ఈ యొక్క మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. ఇది ఇక్కడ మనం ఏం వాడాలంటే ఎలిమినేషన్ మెథడ్ వాడాలి. ఎలిమినేషన్, నేను ఇక్కడ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ వాడితే మీరు దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. These trees grow mostly on the sea coast, on sandy beaches and marshy lands, on the lands affected tidal waves. గుర్తుపెట్టుకోండి, అసలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉన్నప్పటి నుంచి, సిబిటి టెస్ట్ ఉన్నప్పటి నుంచి అత్యధికంగా క్వశ్చన్లు వచ్చినటువంటివి ఏంటిదంటే ఫారెస్ట్. చూసుకోండి కావాలంటే. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, అన్ని పేపర్ సాల్వ్ చేశాను. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడైతే వీళ్ళు ఎగ్జామ్ పెట్టారో ప్రతి సెషన్లో, మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ప్రతి సెషన్లో ఫారెస్ట్ గురించి క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. ఓకే, మరి సముద్ర తీరాల్లో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలల్లో సముద్ర అలల ప్రవాహానికి గురయ్యేటటువంటివి ఏంటి అంటే, సో అది మనము మడ అడవులు అంటాం. మడ అడవులు, దాన్ని ఇంగ్లీష్లో మ్యాంగ్రూవ్స్ అంటారు. ఇంగ్లీష్లో మ్యాంగ్రూవ్స్. ఓకే, మడ అడవులు సముద్ర తీరంలో అంటారు. మరి కానిఫెరస్ ఫారెస్ట్లు ఏమంటారు? కానిఫెరస్ ఫారెస్ట్ని టైగాలు అంటారు. ఇవి 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల అక్షాంశాల్లో పెరుగుతాయి. ఇదైతే చాలాసార్లు చెప్పాను నేను, అక్షాంశాల్లో పెరుగుతాయి. మరి ఇక్కడ మరి ఇండియాలో ఎక్కడ ఉంటాయి? ఇండియాలో హిమాలయాల్లో పెరుగుతాయి. హిమాలయాల్లో ఈ రకమైన చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. దీంట్లో ఏ చెట్లు అంటే చిర్, పైన్, సెడార్. పైడ్, సెడార్ అనేటటువంటి మెత్తని కలపనిచ్చేటటువంటి సాఫ్ట్ వుడ్ అంటారు, సాఫ్ట్ వుడ్. మరి ఈ మెత్తని కలపని దేన్ని తయారు చేస్తారు? అగ్గిపుల్లల తయారీ. అగ్గిపుల్లలు ఉంటాయి కదా, సాఫ్ట్ వుడ్, అగ్గిపుల్లలు. తర్వాత ప్యాకింగ్ పెట్టెల తయారీ, ప్యాకింగ్. సో ప్యాకింగ్ పెట్టెల తయారీకి ఉపయోగిస్తారు. మరి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది? ఎవర్గ్రీన్ ఫారెస్ట్ 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉంటుంది. ఎక్కువగా భూమధ్య రేఖా ప్రాంతం, ఈక్వేటర్. భూమధ్య రేఖ అంటే ఏంటిది? ఈక్వేటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ. ప్లస్ అంతేకాకుండా మరి ఇండియాలో ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉన్నాయి? ఇండియాలో ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి. ఇండియాలో ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఈ వెస్టర్న్ ఘాట్స్, తర్వాత ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మరియు ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకి సతత హరితరణ్యాలు ఉన్నాయి. మరి ముళ్ళ అడవు ఎక్కడ ఉంటాయి? ముళ్ళ అడవులు ఎక్కువగా అరిడ్ రీజియన్లో ఉంటాయి. అరిడ్ రీజియన్ అంటే ఏంటంటే శుష్క ప్రాంతాల్లో ఉంటాయి. శుష్క మరియు అర్ధ శుష్క. సార్కి శుష్క, అర్ధ శుష్క అంటే ఏంటంటే, శుష్క అంటే అరిడ్, మరి అర్ధ శుష్క అంటే ఏంటిది? దాంట్లో సగం సెమీ ఎరిడ్. ఎక్కువగా ఇక్కడ రాజస్థాన్. సో జాగ్రత్త, ఈ బిట్ అయితే చూసుకోండి. నెక్స్ట్, ఇన్ ఏ కంట్రీ ద పాజిటివ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ అబ్జర్వ్డ్. అసలు పాజిటివ్ గ్రోత్ రేట్ అంటే ఏంటిది? పాజిటివ్ గ్రోత్ రేట్ అంటే జననాల సంఖ్య స్తబ్దంగా పెరగడం, మరణాల సంఖ్య తక్కువ అవడం, అంతే కదా. సో ఒకవేళ పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు అంటే దట్ ఈస్ ఎ నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ అంటాం, దాన్ని నెగిటివ్ గ్రోత్ అంటాం. సో సింపుల్గా ద బర్త్ రేట్ ఈస్ మోర్ దెన్ ద డెత్ రేట్. సింపుల్గా జనన రేటు మరణ రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే పుట్టిన ప్రతి వ్యక్తి దాదాపుగా బతుకుతున్నాడు, ఒకవేళ పుట్టినటువంటి వ్యక్తి చనిపోతా ఉంటే దట్ ఈస్ ద డేంజరస్ సైన్, అది డేంజర్ బెల్ కదా. సో డెత్ రేట్ ఈస్ లెస్ అండ్ బర్త్ రేట్ ఈస్ గుడ్. సో దాన్ని మనము పాజిటివ్ పాపులేషన్ గ్రోత్ అంటాం. నెగిటివ్ గ్రోత్ అంటే ఏంటి? ఇక్కడ ఏంది? మోర్ డెత్స్ అండ్ లెస్ బర్త్ రేట్స్. సో ఇదన్నమాట. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ సాయిల్. అసలు సాయిల్ అంటే ఏంటిది? సాయిల్ అంటే ఇది భూమి ఉంది అనుకోండి, ఈ భూమి కింద చాలా రకాల రాళ్ళు, రప్పలు, ఇట్లా లేయర్గా ఉంటుంది. అసలు ఈ సాయిల్ అనేటటువంటి దానికి అర్థం ఏంటి అని అంటున్నారు, సాయిల్. సో చూడండి, సాయిల్ అంటే భూమి పైన ఉన్నటువంటి మెత్తని పొర, మన్ను, మశానం, దుబ్బ, మట్టి ఇవన్నీ ఉంటాయి కదా, సాఫ్ట్గా ఉంటుంది. కిందికి వెళ్తే ఎలా ఉంటుంది? చాలా హార్డ్గా ఉంటుంది. భూమి అంతా కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచిన సన్నని రేణువుల పొర, ద థిన్ లేయర్ ఆఫ్ గ్రెయినీ సబ్స్టెన్స్ కవరింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో భూమి మీద చిన్న చిన్న రేణువులు, మట్టి ఇదంతా ఉంటాయి కదా, దీన్ని హ్యూమస్ అనుకుంటూ అంటారు. హ్యూమస్. ఓకే, శిలా శైథిల్యం చెందడం ద్వారా ఏర్పడుతుంది. సో దీన్ని మనము హ్యూమస్ అని కూడా అంటాం.
నెక్స్ట్ ద మెయిన్ మినరల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్ రెస్పెక్టివ్లీ ఆర్. ఇదైతే మనకి ఎక్కడా లేదు, బట్ కొంచెం డీప్గా అర్థం చేసుకుంటే దీనికి మనం ఆన్సర్ రాయొచ్చు. సరే, ఎట్లా డీప్గా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్కడైతే సియాల్, సైమా, సియాల్, నిఫే ఏదైతే ఉందో దాన్ని నేను చెప్తాను చూడండి. సియాల్, తర్వాత సైమా, తర్వాత నైఫ్ ఆర్ నిఫే. సియాల్ అంటే సిలికా అల్యూమినియం, ఎస్ఐ అంటే సిలికా, ఏఎల్ అంటే అల్యూమినియం. ఎస్ఐ అంటే సిలికా, ఏఎల్ అంటే అల్యూమినియం. మళ్ళీ ఇక్కడ సెకండ్ వన్ ఎస్ఐ అంటే సిలికా, ఎంఈ అంటే మెగ్నీషియం, ఎన్ఐ అంటే నికెల్, ఎఫ్ఈ అంటే ఫెర్రస్. సో ఇది క్రస్ట్లో దొరుకుతుంది. క్రస్ట్ అంటే పటలం, భూపటలంలో ఎక్కువగా సిలికా మరియు అల్యూమినియం దొరుకుతుంది. తర్వాత సైమా, ఇది ఎక్కడ మ్యాంటిల్, ఇది మ్యాంటిల్. మ్యాంటిల్ అంటే తెలుసు కదా, భూప్రావారము మ్యాంటిల్ అంటారు, అంటే సిలికా మరి మెగ్నీషియం. మరి ఇదేంటిది కోర్ అంటే ఏంటిది, భూకేంద్ర మండలం. మరి ఇక్కడ నికెల్ మరియు ఫెరస్ దొరుకుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు, ఖండాంతర భూపటలం, సముద్ర భూపటలం అంటే పటలం అన్నాడు. సో పటలం అంటే మనకి ఇంతకుముందు చెప్పాను కదా, పటలం అంటే ఏంటిది, క్రస్ట్ కదా. సో మనకి ఏం దొరుకుతుంది, సిలికా అండ్ సైమా, ఈ రెండు దొరుకుతాయి, సిలికా అండ్ సైమా. బికాస్ ఇక్కడ ఖండాంతర పటలం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఇట్ ఈస్ ట్రెంచ్ అనుకుందాం, ట్రెంచ్ ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వెళ్తుంది. ఓకే, సో దీన్ని మనం కాంటినెంటల్ షెల్ఫ్ అన్నాం, కాంటినెంటల్ స్లోప్ అన్నాం. ఓకే, కాంటినెంటల్ స్లోప్. సో కాంటినెంటల్ స్లోప్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఓషనిక్ క్రస్ట్. దీన్ని మనం ఏమంటాం అంటే ఓషనిక్ క్రస్ట్. ఇగో ఇదేమో అంటే ఇక్కడ ఓషనిక్ క్రస్ట్. సో మరి ఇక్కడ ఏముంది, ఇక్కడ మ్యాంటిల్ ఉంది. సో దిస్ ఈజ్ వాట్, మ్యాంటిల్. సో మ్యాంటిల్ అండ్ ఓషనిక్ క్రస్ట్ బోత్ ఆర్ సేమ్. మ్యాంటిల్, ఓషనిక్ క్రస్ట్. ఓషన్ లోపల ఏముంటుంది, మ్యాంటిలే కదా ఉండేది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది, సైమా దొరుకుతుంది. ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది, సైమా. మరి ఇక్కడ పైన ఏం దొరుకుతుంది, ఇక్కడ ఏం దొరుకుతుంది, సియాల్ దొరుకుతుంది. ఓకే, సో సియాల్ అండ్ సైమా. దీన్ని ఈ కేటగిరైజేషన్ ఎవరు చేశారంటే, ఓల్డ్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఉంది. దాన్ని సుయేస్ అనేటటువంటి ఒక పర్సన్, ఒక సైంటిస్ట్ దీనికి ఈ పేర్లు పెట్టారు, సియాల్, సైమా, నిఫే అనేది. సుయేస్ అనే పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ మాల్టన్ మాగ్మా కూల్స్ అండ్ బికెమ్ సాలిడ్. కరిగిన శిలాద్రవం చల్లబడి ఘన రూపంలోకి మారినప్పుడు ఈ శిలలు ఏర్పడతాయి. ఓకే, ఇది అగ్నిపర్వతం అనుకుందాం, వాల్కనో. అగ్నిపర్వతం అంటే వాల్కనో. ఇంట్లోకి వెళ్ళి లావా బయటకు వస్తుంది. లావా వెన్ లోపల ఉంటే ఏమంటారు, మ్యాగ్మా కదా. సో బయటకు వస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇలా స్టోన్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ అదే అంటున్నాడు, కరిగిన శిలాద్రవం చల్లబడి ఏమవుతుంది, సాలిడ్. సో దీన్ని ఏమంటారు, స్టోన్. ఓకే, సో వెన్ ద లావా పోర్స్ ఫ్రమ్ ద వాల్కనో, ఓకే, when it cools it becomes stones. So it become igneous stones. దాన్నే మనము అగ్నిశిలలు అంటారు, igneous stones అంటారు, igneous stones. సమ్ పార్ట్స్ ఆఫ్ ద లావా, మరి లావా ఇక్కడికి వెళ్ళి బయటికి రావట్లేదు, లోపలే ఉండిపోయింది. ఇక్కడనే లావా ఉండిపోయింది, ఇక్కడికి వెళ్ళి లావా బయటికి రాలేదు, లోపలే ఉండిపోయింది. సో ఇక్కడ లోపలనే ఉండిపోయింది కాబట్టి ఈ ల్యాండ్ ఫామ్ ఏమంటారు అంటే ఇంట్రస్టివ్ ల్యాండ్ ఫామ్ అంటాం. ఇంట్రస్టివ్ ల్యాండ్ ఫామ్ అంటే ద లావా మే నాట్ కమ్ అవుట్ సైడ్. సమ్టైమ్స్ లావా మే నాట్ కమ్ అవుట్ సైడ్. సో దాన్ని ఇంట్రస్టివ్ ల్యాండ్ ఫామ్ అంటారు. బయటకు వచ్చింది కాబట్టి దీని ఏమంటారు, ఎక్స్ట్రస్టివ్ ల్యాండ్ ఫామ్ అంటారు. అంటే తెలుగులో బహిర్గమ భూములు, దీన్ని ఏమంటారు, దీన్ని అంతర్గమ భూములు అంటారు. సో లోపల ఉన్న తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ వాల్కనో సైజ్ కరిగిపోయి బయటపడుతుంది. సో అప్పుడు ఇక్కడ ఏమంటారు అంటే మెటమార్ఫిక్ స్టోన్స్ అంటారు దీన్ని, మెటమార్ఫిక్ స్టోన్. ఓకే, మెటమార్ఫిక్ స్టోన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మెటమార్ఫిక్ స్టోన్స్. ఒకవేళ ఈ మెటమార్ఫిక్ స్టోన్ ఇవి కూడా ఇలా ఉన్న స్టోన్ మెల్లమెల్లగా కరిగిపోతే దాన్ని ఏమంటారు, సెడిమెంటరీ స్టోన్. ఓకే, సో వాల్కనో బయటకు వచ్చి చల్లబడితేనేమో ఇగ్నేషియస్ స్టోన్స్, లోపలనే ఉండిపోతే దాన్ని మెటమార్ఫిక్ స్టోన్స్. ఆ మెటమార్ఫిక్ స్టోన్స్ కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడి మెల్లగా కరిగిపోతే దాన్ని ఏమంటారు, సెడిమెంటరీ స్టోన్స్. ఓకే, నెక్స్ట్. సో ద టర్మ్ హార్టికల్చర్ రిఫర్స్, హార్టికల్చర్ అంటే ఏంటి, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చారండి.
హార్టికల్చర్ ఏం లేదు, పండ్లు కూరగాయలు. ఓకే, కూరగాయలు పువ్వులు పండ్లు. ఓకే, కూరగాయలు. మరి ద్రాక్ష సాగుని ఏమంటారు? ద్రాక్ష సాగు ఏమంటారు? వీటికల్చర్. ద్రాక్ష సాగుని ఏమంటారు? వీటికల్చర్. కల్టివేషన్ ఆఫ్ గ్రేప్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వీటికల్చర్. దెన్ పట్టు పురుగుల పెంపకం సిల్క్ వామ్స్, దీని ఏమంటారు? సెరికల్చర్. వాట్? సెరికల్చర్. దీన్ని మనం సెరికల్చర్ అంటారు. ఓకే, దెన్ ఇక్కడ చెరువులో చేపల పెంపకం, దీన్ని ఏమంటారు? ఆక్వాకల్చర్. వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్? ఇట్స్ కాల్డ్ యాజ్ ఆక్వాకల్చర్. ఓకే, మరి తేనెటీగలు ఏమంటారు? తేనెటీగలు, తేనె, హనీబీ, తేనెటీగలు. సో దీన్ని ఏమంటారు? ఎపికల్చర్. దీన్ని ఎపికల్చర్ అంటారు, ఎపికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఉత్తర అమెరికా గుండా వెళ్తున్న అక్షాంశం, ఉత్తర అమెరికా గుండా వెళ్తున్న అక్షాంశం. సో ఇక్కడ చెప్తా వినండి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ ఫ్రమ్ నార్త్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఏషియా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ. కర్కట రేఖ ఉత్తర అమెరికా గుండా, ఆఫ్రికా గుండా, ఆసియా గుండా వెళ్తుంది. మరి ఈక్వేటర్. ఈక్వేటర్ అంటే ఏంటి? భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ ఎక్కడి నుంచి వెళ్తుందంటే భూమధ్య రేఖ సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా. ఆ తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఎక్కడి నుంచి వెళ్తుందంటే మళ్ళీ సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. సో అన్ని మెయిన్ లాటిట్యూడ్స్, అన్ని అక్షాంశాలు పోయేటటువంటి ఖండం ఏంటిది? ఆఫ్రికా ఖండం. ఇక్కడ నుంచి కర్కట రేఖ పోతుంది, భూమధ్య రేఖ పోతుంది, మకర రేఖ పోతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఈస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్, కింది వాటిలో రూపాంతర శిల కాని దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద నాన్ మెటమార్ఫిక్ స్టోన్. అసలు మెటమార్ఫిక్ స్టోన్ అంటే ఏంటి? రూపాంతర శిల అంటే ఇక్కడ దాని యొక్క రూపం చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? ట్రాన్స్ఫర్మేషన్ డ్యూ టు హీట్, అంటే వేడి వల్ల కానీ, ప్రెషర్ వల్ల కానీ, లేదా వేడి ప్రెషర్ వల్ల జరిగేటటువంటి కెమికల్ ప్రాసెస్. సో ఒక శిల దాని యొక్క రూపం ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే హీటు మరియు ప్రెషర్ దాని వల్ల అవుతున్నటువంటి కెమికల్ ప్రాసెస్ వల్ల దాని యొక్క కలర్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్బుల్ చూసుకోండి. నార్మల్గా గ్రనైట్ చూడండి, గ్రనైట్. సో దీంట్లో బ్లాక్ ఉంటుంది, దీంట్లో రెడ్ ఉంటుంది, దీనిలో బ్రౌన్ ఉంటుంది, దీనిలో వైట్ ఉంటుంది. ఇన్ని కలర్లు ఎట్లా మారింది అంటే డ్యూ టు దిస్ ప్రాసెస్, హీట్, ప్రెషర్, కెమికల్ ప్రాసెస్. ఓకేనా? సో దీంట్లో మరి సున్నపు రాయి, లైమ్ స్టోన్ ఈజ్ నాట్ ఏ మెటమార్ఫిక్. ఇది సెడిమెంటరీ స్టోన్. లైమ్ స్టోన్ ఈజ్ ఏ సెడిమెంటరీ స్టోన్. ఓకే, దీంట్లో ఏముంటుంది అంటే కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. మార్బుల్ స్టోన్ చెప్పిన కదా, మార్బుల్ స్టోన్ ఎర్రది, నల్లది, పచ్చది, తెల్లది అన్నీ ఉంటుంది. అలా కలర్ ఎందుకు చేంజ్ అయింది? హీటు, ప్రెషర్ వల్ల. సిస్ట్, క్వార్ట్జైట్ ఇవన్నీ కూడా హీటు, ప్రెషర్ వల్ల చేంజ్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ టైమ్స్ ద రివర్ ఓవర్ఫ్లో ఇట్స్ బ్యాంక్. అంటే సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవి. ఇది ఒక నది ప్రవాహం. ఈ నది ఇటు ఈ బ్యాంకు నుంచి ఈ బ్యాంకు, అంటే నది ఓవర్ఫ్లో అవుతుంది. అసలు ఆ నది ఇంతుంటే ఆ నది మీద నుంచి ప్రవహిస్తుంది. అసలు ఆ నదిలో నీళ్లు పట్టట్లే, ఆ నదిలో ఇట్లా మొత్తం మీదికెళ్ళి పారుతుంది, పొంగి పొర్లుతుంది ఇట్లా. సో నది ఒడ్డు మీదికెళ్ళి ఇట్లా దీని మీదికెళ్ళి నది వెళ్ళడం వల్ల దీన్ని ఏమంటారంటే ఫ్లడ్ ప్లెయిన్ అంటాం. దీన్ని ఫ్లడ్ ప్లెయిన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఒక నది పైనుంచి పొంగి పొరలడం, ఒక నది దాని యొక్క ఒడ్డు మీద నుంచి పొంగి పొరలడం. అంటే అప్పుడు ఏం చేస్తుంది అది అంటే చిన్న ఫైన్ మెటీరియల్ని మొత్తం అంతా డిపాజిట్ చేస్తుంది. ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి మన్ను, మశానం, దుబ్బ, రాళ్ళు, రప్పలు ఇదంతా ఇక్కడ మేట వేస్తుంది కదా. ఇది నది ఇట్లా ఉందనుకోండి, దీని మీద ఇక్కడ మేట వేస్తుంది. నదీ ప్రవాహం తగ్గిన తర్వాత మొత్తం బురదనే ఉంటుంది మీద. ఇది వెరీ వెరీ ఫైన్ సాయిల్. ఇది చాలా వెరీ ఫైన్ సాయిల్. దీన్నే మనం అలువియం అని కూడా అంటాం. అలువియం, నదులు తెచ్చిన ఒండ్రు మట్టి, అంటే వరదలు తెచ్చిన ఒండ్రు మట్టి. సో సింపుల్గా ఇది నది ఒడ్డున సన్నని మట్టి మరియు ఇతర పదార్థాలను నిక్షిప్తం చేస్తుంది. ఇట్ డిపాజిట్స్ ద లేయర్ ఆఫ్ ఫైన్ అండ్ అదర్ మెటీరియల్ అలాంగ్ ద
రివర్ బ్యాంక్స్. దాన్ని మనం ఫ్లడ్ ప్లెయిన్ అంటాం. నెక్స్ట్ ఉదాహరణకి వరదలు వచ్చినప్పుడు ఊళ్ళలోకి ఇండ్లలోకి అంతా బురద వస్తుంది. అదే బురద నది ఒడ్డున మీద కూడా మీట వేయడం జరుగుతుంది. Among the following, these winds blow continuously, regularly throughout the year. సో ఇక్కడ సింపుల్ అంటున్నారు, కంటిన్యూస్లీ, రెగ్యులర్లీ అంటున్నారు. సో కంటిన్యూగా రెగ్యులర్గా బ్లో చేసేటటువంటి వెళ్ళేటటువంటి వాటిని మనం ఏమంటాం అంటే ట్రేడ్ విండ్స్ అంటాం. ట్రేడ్ విండ్స్, వీటిని మనము ట్రేడ్ విండ్స్ అంటాం. వ్యాపార పవనాలు, ట్రేడ్ విండ్స్. చూద్దాం ఈ ట్రేడ్ విండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్లో అయితే చూద్దాం. ట్రేడ్ విండ్స్, ఇది ఎర్త్ అనుకుందాం, ఇది ఈక్వేటర్, రైట్. సో ఇది ట్రాపికల్ హై ప్రెషర్ ఏరియా, ఇది కూడా ట్రాపికల్ హై ప్రెషర్ ఏరియా. సో ఇది ఏంటిది, ఇది లో ప్రెషర్ ఏరియా. సో మరి ఎప్పుడైనా కూడా పవనాలు, గాలి అనేటువంటిది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తూ ఉంటాయి. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తూ ఉన్నాయి. ఇగో ఇది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్. సో కాబట్టి ఇవి కంటిన్యూగా పోతూ ఉంటాయి. సో అందుకే దీన్ని ట్రేడ్ విండ్స్ అంటారు. ట్రేడ్ అనేటటువంటి వర్డ్ ఇది జర్మన్ వర్డ్. ట్రేడ్ అనేటటువంటి పదం జర్మన్ వర్డ్. ఇది ట్రాక్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. ట్రాక్, జర్మన్ వర్డ్ ట్రాక్ నుంచి వచ్చింది. మరి ఈ మాన్సూన్ విండ్స్ అంటే ఏంటి? మాన్సూన్ విండ్స్ రెండు రకాలు. ఒకటి నైరుతి ఋతుపవనాలు, ఇంకోటి ఈశాన్య ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనం. దీన్ని తెలుగులో సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు, దీన్ని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటారు. మరి హాట్ విండ్స్, లోకల్ విండ్స్ అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ హాట్ విండ్స్. హాట్ విండ్స్లో మనకి చినూక్ అని ఉంటుంది. చినూక్ అంటే యుఎస్ఏ. దీన్ని స్నో ఈటర్ అని కూడా అంటారు. చినూక్ యుఎస్ఏ, దీన్ని మనం స్నో ఈటర్ అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఫోన్ అని ఉంటుంది. ఆల్ప్స్ పర్వతాల్లో ఉంటుంది ఫోన్ అని. ఓకే. ఆ తర్వాత ఇండియాలో హాట్ విండ్ ఏంటి? లూ. మన చెంపలు చపాతీలు అయిపోతూ ఉంటాయి ఎండాకాలం ఇండియాలో లూ అనే వడగాలులు ఇండియాలో, చినుక్ అనే వడగాలులు అమెరికాలో, ఫోన్ అనే వడగాళ్ళు ఫ్రాన్స్, ఆల్ఫ్ యూరప్లో. తర్వాత మరి కోల్డ్ విండ్స్ అంటే ఏంటి? కోల్డ్ విండ్స్లో మనకి మిస్ట్రాల్ అని ఉంటుంది. మిస్ట్రాల్ ఇది మిస్ట్రాల్ అని ఉంటుంది. తర్వాత ఇది మిస్ట్రాల్ అనేటువంటిది ఇది ఆల్ప్స్ ప్రాంతంలో రోమ్ లోయ గుండా పోతుంది. రోమ్ లోయ గుండా వీచేటువంటి శీతల పవనం. అదేవిధంగా మనకి పూనా అని ఉంటుంది. పూనా అంటే ఇది ఆండీస్ పర్వతాల్లో వెళ్తుంది. అదేవిధంగా మనకి పాంపెరో అని ఉంటుంది. ఇంకోటి పాంపెరో. ఈ పాంపెరో దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా. ఇది పంపా అంటే గడ్డి భూములు. ఓకే. పంపా, దక్షిణ అమెరికాలోని పంపా ఏరియాలో ఇది ఈ పాంపెరో అనేది బ్లో అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. In the first phase of the agricultural development in 1950 to 1965, in India invested heavily. So 1950-65 మధ్య అంటే మనకి ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు? 1951 to 56. సెకండ్ 5 year ప్లాన్ ఎప్పుడు? 1956 to 61. ఆ తర్వాత థర్డ్ 5 year ప్లాన్ అండ్ ఇయర్లీ ప్లాన్లో కూడా ఇండియా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేసిందంటే ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ అండ్ హైడల్ ప్రాజెక్ట్స్, అగ్రికల్చరల్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా మనకి ఇన్వెస్ట్మెంట్ చేసింది. అంటే పెద్ద పెద్ద హైడల్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కట్టారు. ఎందుకు? అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి డ్యామ్స్ కట్టారు. సో దాంట్లో మనకి బాక్రా నంగల్ ప్రాజెక్ట్ కట్టారు. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ కట్టారు. తర్వాత ఒరిస్సా హిరాకుడ్ కట్టారు. దామోదర్ ప్రాజెక్ట్ కట్టారు. తర్వాత గోవింద్ సాగర్ డ్యామ్ కట్టారు. తర్వాత శ్రీశైలం డ్యామ్ కట్టారు. కోయానా మహారాష్ట్రలో కోయనా డ్యామ్ కట్టారు. ఇవన్నీ కూడా ఈ 1950 to 65 మధ్య ఈ అగ్రికల్చర్ని డెవలప్మెంట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో. మరి అగ్రికల్చర్ని డెవలప్ చేద్దామంటే ఏం కావాలి? డ్యామ్స్ కావాలి. సో డ్యామ్స్ మరి ఇరిగేషన్ ఇవ్వడానికి ఏం కావాలి? హైడల్ కావాలి, అంటే కరెంట్ కావాలి. సో హైడల్ ప్రాజెక్ట్స్ కూడా చేశారు. హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కూడా చేయడం జరిగింది. సో ఇదండి మనకి ఈ సెషన్లో దాదాపుగా 15-16 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. వచ్చేటువంటి సెషన్లో మిగతా క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో అంతవరకు సెలవు. టాటా, బాయ్.